నిషేధిత పత్తి విత్తనాలను ఎస్ఓటీ మరియు శంకర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని ఎలివెర్తి గేటు సమీపంలో ఉన్న బస్టాండ్ దగ్గర ఆగి ఉన్న ట్రక్కులో నకిలీ పత్తి విత్తనాలు ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు బొలెరో ట్రక్కులను తనిఖీ చేశారు. నిషేధిత పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 1440 టన్నులు నిషేధింపబడిన కాటన్ సీడ్ ను సీజ్ చేసింది. నిషేధించబడిన పత్తి విత్తనాలు మోసపూరితంగా రైతులకు విక్రయించడానికి అక్రమంగా రవాణా చేస్తున్న 4 వ్యక్తులను పట్టుకున్నారు. కిందికి రా విత్తనాలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవట్లేదు. నేను రాయచూరు సింగనూరులో బండి వాళ్ళకి వచ్చిన వాళ్ళు 3 గంటల తర్వాత నాకు పని చేయించారు. అక్కడి నుంచి కర్నూలు రమ్మని కర్నూలుకి వచ్చాను. కిందికి రా విత్తనాలు పత్తి విత్తనాలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవట్లేదు. నేను రాయచూరు సింగనూరులో బండి వాళ్ళకి వచ్చిన వాళ్ళు 3 గంటల తర్వాత నాకు పని చేయించారు. అక్కడి నుంచి కర్నూలు రమ్మని కర్నూలుకి వచ్చాను. కర్నూలులో 2